హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు మిహిరా. ఈరోజు నేను మీ అందరికీ కాకినాడలో జరిగే సండే మార్కెట్ చూపించబోతున్నాను. ఈ సండే మార్కెట్ 2 టౌన్ బ్రిడ్జ్ నుంచి జగన్నాథపురం, ఇంచుమించు జగన్నాథపురం వరకు జరుగుతుందట. ఈ సండే మార్కెట్ మార్నింగ్ అంటే తెల్లవారుజాము 3 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు జరుగుతుంది. మేము 2 టౌన్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాము. ఇప్పుడు నార్మల్గా సండే కదా అని బయటకు వచ్చామన్నమాట. అప్పుడు సండే మార్కెట్ గుర్తొచ్చింది, మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి అటు సైడ్ వెళ్దాం. ఇప్పుడు మెయిన్ రోడ్కి వచ్చామన్నమాట 2 టౌన్ బ్రిడ్జ్ నుంచి. మెయిన్ రోడ్లో చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఇక్కడే ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి. సండే మార్కెట్ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఈ మెయిన్ రోడ్లోనే. సండే మార్కెట్కి మేము కూడా వెళ్ళి చాలా రోజులైంది. నేను కూడా చూడాలనుకుంటున్నాను, అందుకే మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. నాతో పాటు మీరు చూసినట్టు ఉంటుందని. ఈ సండే మార్కెట్ చాలా బిజీగా ఉంటుంది ఎప్పుడు. నాకు విండో షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా మోస్ట్లీ బాగా నచ్చితే కానీ కొనుక్కోను నేను. మీరు కాకినాడలో బట్టలు కొనుక్కోవాలంటే ఈ మెయిన్ రోడ్కి వస్తే చాలు, అన్ని షాప్స్ ఇక్కడే ఉంటాయి. మీకు ఏ షాప్ కావాలంటే ఆ షాప్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. మన వైజాగ్లో జగదాంబ జంక్షన్లా అనమాట ఇక్కడ ఈ మెయిన్ రోడ్. అన్ని షాప్స్ ఉంటాయి, అన్ని షాపింగ్ మాల్స్. నేను ఇలా వీడియో తీస్తుంటే అక్కడ నాకు రోజ్ మిల్క్ షాప్ కనిపించింది, మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. ఇలా సంత మార్కెట్కి వెళ్ళే దారిలో నాకు చాలా దేవాలయాలు కనిపించాయి. ఇక్కడే నాకు లైబ్రరీ కూడా కనిపించింది. ఈ సండే మార్కెట్లో చాలా తక్కువ కాస్ట్లో బట్టలు దొరుకుతాయి అన్నమాట. చాలా 50 రూపీస్ నుంచి దొరుకుతాయి. రోడ్ మీద పెట్టి అమ్ముతారనమాట. 50 రూపీస్ నుంచి అన్ని ఏజెస్ వాళ్ళకి బట్టలు దొరుకుతాయి. చూడండి, ఇక్కడ నుంచి సండే మార్కెట్ స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా 50 రూపీస్, 100 రూపీస్, 150 రూపీస్ ఇవే బోర్డులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ సెకండ్స్ కూడా అమ్ముతారట, చూసుకొని కొనుక్కోవాలి మనం. ఇక్కడ చాలా ఫ్రూట్స్ కూడా పెట్టారు ఈరోజు. జామున్స్, డ్రాగన్ ఫ్రూట్, ఇంకా స్ట్రాబెర్రీస్, బోల్డ్ అని ఫ్రూట్స్ కూడా పెట్టారు. మీరు ఈ వీడియోలో చూస్తే మీకు కూడా కనిపిస్తుంది 150, 100, 50 రూపీస్. ఇక్కడ చాలా వస్తువులు దొరుకుతున్నాయి అన్నమాట. చాలా రకాలైన వస్తువులు దొరుకుతున్నాయి. బొమ్మలు, డెకరేటివ్ ఐటమ్స్, బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, టాయ్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ ఇంకా జీన్ ప్యాంట్స్, షర్ట్స్, టీషర్ట్స్, ఇంకా స్కూల్ బ్యాగ్స్ ఇలా చాలా అమ్ముతున్నారు అనమాట. టాయ్స్ కూడా అమ్ముతున్నారు, ఆల్రెడీ చెప్పేశాను. బెల్ట్స్ కూడా అమ్ముతున్నారు, సెంట్స్ కూడా అమ్ముతున్నారు, పర్ఫ్యూమ్స్ కూడా అమ్ముతున్నారు. అన్నీ అమ్ముతున్నారు ఆల్మోస్ట్. మనకి కావాల్సిన క్రాకరీ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు, లైక్ కిచెన్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ చాలామంది ఆగి చాలా కొనుక్కుంటున్నారనమాట. సండే అంటే చాలా, ఈ రోడ్ అంతా చాలా హడావిడిగా ఉంటుంది, చాలా ట్రాఫిక్ ఉంటుంది. చాలామంది వస్తారు కదా కొనుక్కోవడానికి, అందుకే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈ సండే మార్కెట్ ఓన్లీ సండే మాత్రమే జరుగుతుంది, అందుకే దీనికి సండే మార్కెట్ అని పేరు వచ్చింది. ఇక్కడ ఫ్రూట్స్ని బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారు అనమాట. ప్రతి 100 మీటర్స్కి ఒక ఫ్రూట్ బండి అయితే ఉంటుంది. చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు, ఇంకా చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. చూడండి, అక్కడ చాలామంది కొనుక్కుంటున్నారు. 150, 50, 100 అన్నీ అవే రేంజెస్లో ఉన్నాయి నేను చూసినంత వరకు. అక్కడ మనకి చూపించడానికి ఓన్లీ 50, 150, 100 అని పెడుతున్నారు, కానీ అక్కడ అన్ని ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. అన్ని ప్రైజెస్కి తగ్గ బట్టలు ఉంటాయి. ఈ వీడియోలో చూస్తే ఇక్కడ పిల్లోస్ కూడా అమ్ముతున్నారు. చాలా చాలా రకాలైన ఐటమ్స్ అమ్ముతున్నారు అనమాట ఇక్కడ. నేను ఒక్కొక్కటి చూసి ఆశ్చర్యపోతున్నాను అనమాట. ఇవి కూడా అమ్ముతారా ఇక్కడ అని. మీరు కూడా అలా ఆశ్చర్యపోతారని వీడియో తీసి పెట్టాను.
ఈ సండే మార్కెట్కి నేను ఒక 5 years బ్యాక్ వచ్చాను అనమాట. అప్పుడు వీడియో తీసాను. ఆ వీడియో ఇంకా యూట్యూబ్లో ఉంది, చూడండి. అప్పుడు అప్పటికి ఇప్పటికి ఏం మారలేదన్నమాట, ఆల్మోస్ట్ ఒకేలా ఉంది. ఇక్కడైతే స్కూల్ షూస్ కూడా అమ్ముతున్నారట, అన్ని ఏజ్డ్ వాళ్ళకి, లైక్ అన్ని సైజెస్ ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. లగేజ్ బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ గోలీ సోడా కూడా అమ్ముతున్నారు. నేను లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు కూడా మీకు గోలీ సోడా గురించి చెప్పాను. నేను అప్పుడే చూశాను, మళ్ళీ ఇప్పుడే చూశాను, ఇక్కడే చూశాను, ఈ సండే మార్కెట్లోనే చూశాను. ఇక్కడ గోల్డ్ మార్కెట్కి వెళ్ళే రూట్లో బాదం మిల్క్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ గర్ల్స్కి రిలేటెడ్ హెయిర్ యాక్సెసరీస్ అవన్నీ ఉంటాయి. జడగంటలు, క్లిప్స్, పిన్స్, ఇలా ఆల్మోస్ట్ హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్ కూడా ఉంటాయి అన్నీ. కాకినాడలో నేమ్స్ చాలా బాగుంటాయి. సండే మార్కెట్, సంత మార్కెట్, గోల్డ్ మార్కెట్, ఇలా చాలా నేమ్స్ ఉంటాయి, కానీ అవన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి. అందుకే చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది నాకు. ఈసారి ఎప్పుడైనా ఎర్లీ మార్నింగే వెళ్ళి సండే మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఎలా జరుగుతుందో చూపిస్తాను. ఇప్పుడు వరకు నా వీడియోస్ చూసుంటారు కదా. నా వీడియోస్ పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలో మీరు కొన్ని సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్. ఈ ఏరియాలో ఎప్పుడైనా సండే వచ్చినా, పండగలు వచ్చినా, ఏమొచ్చినా ఈ ఏరియా అంతా చాలా ట్రాఫిక్తో నిండిపోతుంది అనమాట. చాలా అంటే చాలా ట్రాఫిక్ వచ్చేస్తుంది ఇక్కడ. ఇంత ట్రాఫిక్ ఉంటుంది కదా, కొనే వాళ్ళకన్నా నాలా చూసి వచ్చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది ట్రాఫిక్ చూసి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి మినియేచర్ థింగ్స్ కూడా అమ్ముతున్నారు. అంటే చిన్నపిల్లలు వంట సామాన్లతో ఆడుకుంటారు కదా, అవి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ కొనుక్కోవడానికన్నా చూసి ఎంజాయ్ చేయడానికి చాలామంది వచ్చినట్టున్నారు, అందుకే చాలా రష్గా ఉంది. ఇలా వెళ్తుంటే నాకు జీషన్ రెస్టారెంట్ కనిపించింది అక్కడ. ఈ రోడ్స్ అన్నీ సండే మాత్రమే చాలా బిజీగా ఉంటాయి, మిగిలిన రోజులన్నీ ఖాళీగా ఉంటాయి. సండే కూడా సండే మార్కెట్ వల్లే చాలా బిజీగా ఉంటాయి. చూడండి, జీషన్ రెస్టారెంట్. జీషన్ రెస్టారెంట్ కాకినాడలో కూడా ఉందని నాకు తెలియదు, ఓన్లీ వైజాగ్లోనే ఉందనుకున్నాను నేను. ఈ స్ట్రీట్ లోపలికి వెళ్తే అక్కడ షాప్లో బట్టలు అమ్ముతున్నారు అనమాట. నేను ఇక్కడ కలర్స్ స్టిక్కర్స్ కొనుక్కుందాం అనుకున్నాను, కానీ చాలా క్రౌడ్గా ఉందని చెప్పేసి కొనుక్కోలేదు. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే సండే మార్కెట్ చూడడానికి వెళ్ళండి, ఎందుకంటే మీకు చాలా టైం పడుతుంది సండే మార్కెట్ అంతా చూడడానికి. మేము ఈ స్ట్రీట్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. ఆ షాప్స్లో చాలా మంచి మంచి బట్టలు ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలర్స్, ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టాప్స్, ఫ్రాక్స్ ఉన్నాయి. నాకు చూడ్డానికే చాలా బాగా నచ్చేసాయి. నాకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ కొనుక్కోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎక్కడైనా నేను ఇయర్ రింగ్స్ కనిపిస్తే ఆగిపోతాను అక్కడ. ఇలా ఈ స్ట్రీట్లోకి ముందుకు వెళ్తే అన్ని షాప్సే ఉన్నాయన్నమాట. నేను చెప్పినట్టు ఫ్రాక్స్, టాప్సే కాదు, లెహెంగాస్, నైటీస్, ఇలా చాలా ఉన్నాయి, చాలా రకాల బట్టలు ఉన్నాయి. షర్ట్స్, ప్యాంట్స్, షార్ట్స్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరో ప్రైస్ అడిగితే నేను రికార్డ్ చేశాను, బట్ అక్కడ నాయిస్లో వినిపించలేదు, అందుకే పెట్టలేదు. చూడండి ఈ ప్లేస్ అంతా ఎంత క్రౌడీగా ఉందో. ఇక్కడ ఇయర్ రింగ్స్ అమ్ముతున్నారు, సో ఇయర్ రింగ్స్ అన్నీ చూస్తున్నాను నేను. నాకు మరీ పెద్ద పెద్ద జుమ్కాస్ అంటే నచ్చవు, ఎందుకంటే అవి ఓన్లీ పార్టీ వేర్లో బాగుంటాయి, కానీ రెగ్యులర్ యూజ్కి బాగోవు కదా. చిన్నగా ఉండాలి, అప్పుడే నచ్చుతాయి. అక్కడ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయని చెప్పేసి వచ్చేసాను.
ఇక్కడ అన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి చూడండి, మీకు వీడియోలో కనిపిస్తున్నాయా? అన్ని పార్టీ వేర్ లాగే ఉన్నాయి. అంటే కొంచెం హెవీగా ఉన్నాయి కదా డ్రెస్సెస్, బాగున్నాయి చూడడానికి, చాలా బాగున్నాయి. సండే మార్కెట్ అంటే అక్కడ అన్ని రకాల బట్టలు అమ్ముతారనమాట. అదే నాకు తెలిసింది, అదే నాకు అర్థమైంది. ఇక్కడ షాప్స్లో అన్నీ మంచి కలెక్షన్సే ఉన్నాయి. సో అలా చూస్తూ అలా ముందుకు వెళ్ళిపోయాం. డ్రెస్సెస్ కాస్ట్ ఎలా ఉంటాయో మరి నాకు తెలీదు. ఇలా వెళ్తుండగా నాకు ఒక అమ్మవారి టెంపుల్ కనిపించింది. ఆగి దండం పెట్టుకొని వెళ్ళిపోయాం. నేను మీతో పాటు వీడియో చూస్తున్నప్పుడే నాకు తెలుస్తున్నాయి ఇక్కడ ఎన్ని అమ్ముతున్నారు అని చెప్పేసి. చాలా అమ్ముతున్నారు. అక్కడ క్రౌడ్లో అవి ఏం కనిపించలేదు, కానీ నా ఫోన్ క్యాప్చర్ చేసేసింది ఇవన్నీ. ఆ క్రౌడ్లో నేను ఒకటే ఫిక్స్ అయ్యాను అనమాట, నాకు కనిపించిపోయినా మీకు కనిపిస్తాయని ఫోన్లో. అంటే ఫ్రెండ్స్, సండే మార్కెట్ ఇక్కడికి ఎండ్ అయిపోద్ది అనమాట, ఈ స్ట్రీట్తో ఎండ్ అయిపోద్ది. సో ఇదే సండే మార్కెట్ అంటే. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం క్రౌడ్ అంతా తగ్గిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాగే నేను చాలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను, మీకు చూపిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.